ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయడం పైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో గత ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించడం వల్లే సిఈసి ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇక ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందేనని ఎన్నికల కమిషన్ నిర్ణయం పైన ఆనందం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. పోరాటం ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 22 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ జనసేన పార్టీ. 2 రోజుల క్రితము కేంద్రము అయితే ఈసీ ఎన్నికల సంఘము జనసేన జాతీయ రాజకీయ పార్టీ గుర్తింపుగా గాజు గ్లాస్ అయితే నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇన్ని సంవత్సరాలు కృషి చేశారు. ఒకప్పుడు ఎంపీకి రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కూడా దీనిపై విషయం కూడా చేశారు. అలా చూడొచ్చు ఈరోజు. ఒక విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క దృఢ సంకల్పం మొట్టమొదటి రోజు నుంచి ఆయనకి ప్రతి చోట ఏదో అడ్డు పెడతానే ఉన్నారు. ఆఖరికి ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఇలా టెక్నికల్గా గ్లాస్ గుర్తు ఆయనకి లేకుండా చేసే ప్రయత్నాలు, అనేక ప్రయత్నాలు చేశారు. ఈవేళ ప్రజలు తీర్పిచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేట్. ఆ స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం అన్నా, ఆ పిటిషన్ పెట్టిన విజయసాయి రెడ్డి అన్నా, ఎవరన్నా సరే యాక్సెప్ట్ చేసి తీరవలసిందే. ప్రజలు ఇచ్చిన తీర్పుని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసి తీరవలసిందే. ఆ ప్రక్రియలో మా గాజు గ్లాసు ఖచ్చితంగా సామాన్యులకి అందుబాటులో ఉండే గ్లాసు ఇవాళ మా గ్లాస్ అయింది. ఇవాళ జనసేన పార్టీ ముందు పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. రేపు మార్చిలో పిఠాపురంలో ప్లేనరీ చేయబోతా ఉన్నాం. 3 రోజుల పాటు ప్లేనరీ చేయబోతా ఉన్నాం. ఆ ప్లేనరీ తర్వాత పార్టీ మరింత 3 రెట్లు బలోపేతం అవుతుంది. సార్, గతం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. నువ్వు ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏమి పార్టీలో ఏం చేస్తావని ఎంతో మంది ఎన్నో మాట్లాడినారు. కానీ ఇప్పుడున్న నలుగురు నన్ను తీసుకెళ్లే వరకు కూడా నేను పార్టీని పెట్టుకుని ఉంటానన్నారు. ఎలా చూడొచ్చు సార్? వాళ్ళు చెప్తాను కదా, ఆయన సంకల్పం వల్ల చాలా గొప్పది. 4గురితో ప్రయాణం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మేము అంత వచ్చి 40 మంది అయింది. ఇప్పుడు లక్షలాది మందితో ఉన్నాడు ఆయన. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్కి, ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ 10 రెట్లు పెరిగాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ప్రజల దృష్టిలో ప్రజలు జాగ్రత్త. అలాగే కూటమిని కూడా మెయింటైన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇద్దరు చక్కగా మంచి సమన్వయం చేసుకుంటూ ఉంటున్నారు. ఏదో మీడియాలు అయ్యి 4 రోజుల నుంచి డిస్ట్రెస్లు చేస్తూ ఉన్నారు తప్ప దే హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఇది 10 సంవత్సరాల పాటు కొనసాగిపోతూ ఆ మొక్క పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రాజకీయమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళబోతున్నారు. దాన్ని బీజేపీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం కూడా వెళ్ళబోతున్నారు. అలా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు తెలిసిన సమాచారం వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన రాష్ట్రంలో ఒకటే కాదు, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడులో కానీ ఆయనకు ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయుధంగా వాడుకోవడానికి బీజేపీ ఆలోచన తీరు నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈయన ప్రతి అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుంది, మనం నాందేడ్ వెళ్ళారు. నాందేడ్ ఏరియా ఆయనతో తిరిగి వచ్చాడు. మహారాష్ట్రలో తిరిగి వస్తే అక్కడే 9 సీట్లలో తిరిగాడు ఆయన. 9 సీట్లు 100% స్ట్రైక్ రేట్. ఈ 100% స్ట్రైక్ రేట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అది ఎందుకంటే ఆ క్రేజ్ అది ఆయనకు వచ్చింది. కాలం చాలా విషయాలు నిర్ణయిస్తారు. అంటే జాతీయ స్థాయిలో పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మేము పార్టీకి సంవత్సరాల ప్రస్థానంతో మొదలుపెట్టి ఎదరగంతున్న వ్యక్తులు రాత్రి జాతీయ స్థాయిలో వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చేసి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక వ్యవహారం, కేటర్ను మంచిగా చూసుకోవడం. ఈ ప్లేనర్ పెడతా ఉన్నాం. ప్రతి ప్లేనర్లో ప్రతి క్యాడర్ని గుర్తించడం జరుగుతుంది. అట్లాగే ఆ విధానంలో ముందుకెళ్తున్నాం తప్ప రాత్రి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాను ఆయన ఏ రోజు చెప్పలేదు. సార్, ఫైనల్ గా మోడీ గారు అన్నారు వ్యక్తిగత తుఫాన్ అని, అలా నిరూపిస్తున్నారు. మోడీ గారు లాంటి వ్యక్తి ఆయన ఏంటంటే ఈ తుఫాన్ అయితే ఆయన తుఫాన్ కన్నా పెద్ద ఉంది.
సునామీ ఆయన సునామీ ఈయన తుఫాన్ అన్నదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఆయన చేసిన కృషి ఈ రోజు జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా జనసేన ఇంకా ముందుకు వెళ్తుంది, కూటమిలో కలుస్తూనే ఉంటుంది. అలాగే రాబోయే తరంలో కూడా జనసేన ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా విజయాలు సాధిస్తుందని నానాజీ చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.